శాస్త్రత అనగానే ప్లాస్టిక్ సర్జరీ. ఎందుకు ఆయన అంత ఫేమస్ అయ్యారు? highly skilled job అది. The entire world recognizes him to be a plastic surgeon. చాలా మంది సెలబ్రిటీస్ ని చూసి నాకు సమంత లాంటి నోస్ కావాలి. జాన్వీ కపూర్ నోస్ అయితే చాలా ఫేమస్. ఒక మెయిన్ ఫోర్టీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ పార్ట్ నార్మల్ గా లేదో ఆ నార్మాలిటీని రీఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్లాస్టిక్ సర్జన్ జాబ్. బర్న్స్ అయితే మాత్రం వాళ్ళ 5 years పాపని వితౌట్ క్లోత్స్ డైరెక్ట్ గా తీసుకెళ్లి దోశ పెనం మీద కూర్చోబెట్టింది. డిపార్ట్మెంట్ మొత్తం ఒక వారం నిద్ర పట్టలేదు. ఇట్లాంటివి ఎన్నో ట్రెడిషనల్ మెథడ్స్, బాలింత స్నానం అంటారు, దెన్ నెయ్యి పెట్టి ఫుడ్ పెట్టడము. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమన్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఏది డినై చేయను. చాలా ఇంపార్టెంట్ థింగ్ అందరూ అవాయిడ్ చేసేది ఏంటంటే పొట్ట చుట్టూ టైట్ బ్యాండింగ్. ఇది అసలు ఎవరూ ఫాలో అవ్వట్లేదు. అదొక అమేజింగ్ మాడ్యూల్ మన పొట్ట రీకాయిల్ అవ్వడానికి. ఇప్పుడు ఈ మామీ మేక్ ఓవర్ లో ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి? చాలా మంది అనుకుంటారు నేను బాటిల్ ఫీడ్ చేస్తుంటే నాకు బ్రెస్ట్ సాగ్ అయ్యేది కాదు. మదర్ ఫీడ్ చేసినా చేయకపోయినా ప్రెగ్నెన్సీ అంటూ వచ్చాక బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవ్వడం, తర్వాత సాగ్ అవ్వడం అనేది ఇన్ఎవిటబుల్. ఈ మధ్యలో ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజెస్ ప్రిఫర్ చేస్తున్నారు, మెడికల్ కాలేజెస్. మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజే ప్రిఫర్ చేశారు. ఎవరైనా మెడిసిన్ చేసేది ఉంటే వీలైనంత మట్టుకే గవర్నమెంట్ సెటప్స్ లో చేయండి. వర్క్ గురించి ఆ టైంలో భయపడద్దు. ఎంత మ్యాసివ్ గా వర్క్ చేస్తే మీరు బయటకు వచ్చాక అంత బ్యూటిఫుల్ డాక్టర్ అవుతారు. అంత మినిమల్ గా పేషెంట్స్ ని ట్రబుల్ చేస్తారు.